అందరికీ నమస్కారం. నేను మీ గోపాలయ్యంగారు. శ్రీమతి రామనుజాయ నమః. చాలామందికి పంచాంగంలో తిథులు, నక్షత్రము, వారము, అలాగే యోగము, కరణం అని ఉంటాయండి. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నక్షత్రం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 27 నక్షత్రాలలో ఏ రోజుకు ఆ రోజు ఒక నక్షత్రం వస్తూనే ఉంటుంది. ఆ రోజు నక్షత్రాన్ని తెలుసుకొని ఆ రోజు ఆ నక్షత్రానికి ఏ పరిహారం చేసుకుంటే ఆ రోజంతా మనకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది అనేది మనం తెలుసుకుందాం. నక్షత్రము అంటే చంద్రుడితో కూడినటువంటి ఆ నక్షత్ర ప్రభావం మన మీద ఉంటుంది. ఆ రోజు ఆ నక్షత్రానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే మన ఆలోచనలు, తెలివితేటలు బ్రహ్మాండంగా పనిచేస్తాయన్నమాట. నక్షత్రం అంటే ఏమిటండి? మనసుకు సంబంధించినటువంటి ఆలోచనలు అన్నమాట. మరి 27 నక్షత్రాలకి ఎలా ఉందో తెలుసుకుందామా? ఇక అశ్విని, మఖ, మూల ఈ నక్షత్రాలు ఉన్న రోజున మనం వినాయకుడి గుడికి వెళ్ళి వినాయకుడికి చక్కగా ఉలవలు ప్రసాదంగా పెట్టి ప్రదక్షిణలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి బింగిళ్ళు తీసి వినాయకుడిని ప్రసన్నం చేసుకుంటూ 7 సార్లు నేను చెప్పిన మంత్రాన్ని చదవడం. ఆ రోజు ఆ నక్షత్రం ఉన్నప్పుడు ఏ రాశి వాళ్ళైనా సరే, ఏ నక్షత్రులైనా సరే, క్యాలెండర్లో ఉన్నటువంటి ఈ మఖ, మూల, అశ్విని అనే నక్షత్రం ఉన్న రోజున ఈ పనులు చేయాలండి. గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తూ 7 సార్లు ప్రదక్షిణ మాట్లాడుతూనే ఫలాస పుష్ప సంకాసం తారకాగ్రహం మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని జపం చేస్తూ ఉండడం చాలా మంచిది. అలాగే ఆ రోజు మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్తారో, ఏ శుభకార్యాలకు వెళ్తారో, ఏ పని మీద వెళ్తారో, ఆ పని అవుతుందో లేదో, కొందరు వీసాల కోసం, పాస్పోర్ట్ల కోసం వెళ్ళేవాళ్ళు, ఎన్నెన్నో ముఖ్యమైన కార్యాల మీద వెళ్ళేవాళ్ళు, దస్తావేజులు తీసుకునేవాళ్ళు, ఇల్లు కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు ఎన్నో ఉంటాయండి. అటువంటి సమయంలో ఈ మంత్రాలు చదువుకొని ఎవరైతే వెళ్తారో ఖచ్చితంగా ఆ నక్షత్రం మీపై మంచి ప్రభావాన్ని చూపించి మీ నక్షత్రానికి ఎంత నెగిటివ్ ఉన్నా సరే తప్పకుండా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. గ్రహ అనుకూలతలు ఉంటాయి, నక్షత్ర అనుకూలత ఉంటాయి. ఆ నక్షత్రానికి అధిపతి వినాయకుడు కాబట్టి వినాయకుడి అనుగ్రహం వల్ల మీ పనులన్నీ కూడా బాగా నెరవేరుతాయి అన్నమాట. కాబట్టి నక్షత్రం అనేది ఏ రోజుకు ఆ రోజు ఉంటుంది. అది క్యాలెండర్లో మనం చూసుకోవాలి. ఆ నక్షత్రం రోజున ఒకవేళ నేను చెప్పిన ఈ మఖ, అశ్విని, మఖ, మూల కానీ ఉంటే ఈ యొక్క కేతుగ్రహం కాబట్టి అధిపతి కేతుగ్రహం అంటే వినాయకుడు దానికి మెయిన్ ఇన్ఛార్జ్ అన్నమాట. మరి వినాయకుడు చెప్తే కేతు కూడా తప్పకుండా వినాయకుడు మాట వింటాడు. విని వీడు నా భక్తుడు, నా దగ్గరికి వచ్చాడు, నీ మంత్రం చదివాడు, చక్కగా 7 సార్లు జపం చేశాడయ్యా, నాకు ఉలవలు కూడా చక్కగా ప్రసాదం పెట్టాడు కదా, మరి ఇతనికి ఈరోజు అన్ని శుభాలు జరగాలని చెప్పేసి తప్పకుండా భగవంతుడు మిమ్మల్ని భగవంతుడు ఆశించడం వల్ల కేతుగ్రహం అనేది తప్పకుండా మీ పనులన్నీ కూడా చేసి పెడతాడని చెప్పేసి మనం తెలుసుకుంటూ ఈ 3 నక్షత్రాలు ఎప్పుడైతే వస్తాయో ఈ విధంగా నేను చెప్పింది చెయ్యండి. తప్పకుండా సక్సెస్ మీకే ఉంటుంది.